రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారం లగాయతు అర్ధాష్టమ రవి యొక్క స్థితి అనేటువంటిది కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే ఈ రాశి వారికి జన్మకేతువు యొక్క స్థితి కానీ, గురుని యొక్క వక్రగతిలో ఉన్నటువంటి గురుడు అష్టమ స్థాన స్థితి ఫలితాన్ని ఇస్తూ ఉండడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. అయినప్పటికీ లాభకుజుడు ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, పంచమమందు శుక్రుడు, ఇలా యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. దీనివల్ల గోచారంలో ఉండేటువంటి బలం 45 నుండి 50%గా మనం పర్సంటేజ్లో కూడా చెప్పుకోవచ్చు. అంటే 50% గోచార బలం ఉన్నది. అందులో మెజారిటీ బలం అంతా కుజుడు వల్లే వస్తుంది. అందువల్ల అలాగే మిగతా పర్సంటేజ్ శుక్రుడి వల్ల కలుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రెండు గ్రహాల తాలూకు స్థితిగతులతోనే బయటపడతారు. అటు ఆర్థిక పరిస్థితులను చూసుకున్నప్పుడు కుజుని యొక్క పరిస్థితి చాలా బలంగా ఉన్న కారణం చేత ఆర్థికంగా కుజుడు చాలా గొప్ప అవకాశాలను ఇస్తారు. ఉద్యోగపరంగా ఏదైనా ఎదుగుదలని, ప్రమోషన్ని, లేదా ఏదైనా ఒక సంస్థ నుండి వేరొక సంస్థలోకి మారడానికి వెసులుబాటుని, ఆ మారడం కూడా ఉన్నతమైనటువంటి జీతభత్యాలతోటి మారేటువంటి అవకాశాలని కుజుడు కలగజేస్తారు. ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి శుక్రుడు ఏం చేస్తారు, పాదరసం మైండ్లో పోస్తే బుర్రలో ఎంత ఫాస్ట్గా మనకి ఆలోచనలు వస్తాయి. ఉదాహరణ చాలా తెలివైన వాడిని అంటారు, బుర్ర పాదరసంలా పనిచేస్తుందిరా. అలా శుక్రుడు వచ్చినటువంటి ఆలోచనను వెంటనే అమలుపరిచేలాగా ప్రోత్సహిస్తారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ డిలే చేయరు. ఈ రెండు గ్రహాల వల్ల ఏంటంటే ఒక అవకాశం వచ్చింది, మంచి చెడు ఆలోచించుకుని వెంటనే ముందుకు వెళ్ళిపోతారు. ఆ రకంగా కొంత మంచి జరుగుతుంది. కాబట్టి ఆర్థికంగా బాగున్నది, ఆరోగ్య పరిస్థితులు కన్యారాశి వారికి బాగున్నాయి. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే అర్ధాష్టమ రవి వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం, ఈ చతుర్థ రవి ప్రత్యేకించి ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి ఎక్కువ ప్రోత్సహిస్తారు. అంటే అటు ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల ఇంటికి దూరంగా ఉండొచ్చు, లేదా మరి ఏ ఇతరత్ర కారణాల వల్ల అయినా సరే ఇంటికి దూరంగా ఉండడానికి అవకాశాలను కల్పిస్తారు. అలాగే బంధువులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, ఏదైతే మీరు విహారయాత్రలు కానీ, వినోదయాత్రలు కానీ, తీర్థయాత్రలు కానీ, లేదా ఒక లాంగ్ టూర్ కానీ అనుకున్నారు, అవన్నీ వాయిదా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎక్కువ బంధువులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ కలవనివ్వరు ఈ గ్రహస్థితులు. అందువల్ల కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చేటువంటి పొరపచ్చాలు కానీ, అంటే మాట పట్టింపులు, ఒకళ్ళకొకళ్ళకి పొసగకపోవడం, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం లాంటి అంశాల దగ్గర నుండి ఇంట్లో మానసిక అశాంతి చెలరేగేటువంటి పరిస్థితుల వరకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఈ కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు మాత్రమే కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి, ఆర్థిక స్థితిగతులు బాగున్నాయి, చదువు బాగున్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఈ రాశివారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.